ఈ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ కోర్ 2 అనమాట, G355. ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఏంటంటే టచ్ వర్కౌట్ లేదు ఫ్రెండ్స్. చూపిస్తాను, వెయిట్. ఇంకా చూడండి, టచ్ వర్కౌట్ లేదనమాట, పనిచేయట్లేదు టచ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఒకసారి మొబైల్ బ్యాటరీ తీసి పెడదాం, లేదా స్విచ్ ఆఫ్ చేసినా పర్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా అప్పుడు కూడా పని చేస్తుందో చూద్దాం, చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ మోడల్ చూసారు కదా, G355 గెలాక్సీ కోర్ 2 అనమాట. టచ్ వర్క్ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మా టచ్ వర్క్ అవ్వకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయకపోతే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇది ఆల్రెడీ టచ్ మార్చిందే ఫ్రెండ్స్, కానీ మీకు చూపిస్తాను కోసం చెప్తున్నాను అనమాట. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ టచ్ వర్కౌట్ లేదు, పని చేయట్లేదు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మన మొబైల్ టచ్ పని చేయనప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అప్పుడు కూడా పని చేయకపోతే ఇంకో నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బ్యాక్ డోర్ తీసిన తర్వాత బ్యాటరీ తీసేసేయండి ఫ్రెండ్స్. బ్యాటరీ తీసిన తర్వాత ఫ్రెండ్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు డిస్ప్లే తీయాలన్నా టచ్ తీయాలన్నా ఈ క్యాప్ అనేది తీయాలి ఫ్రెండ్స్. ఈ క్యాప్ అనేది ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఫ్రెండ్స్ మనం యూజ్ చేసేటప్పుడు మనకేంటంటే వాటర్, మనం ఎట్లా కొంచెం వాటర్ డ్యామేజ్ అయినా సరే, మన రెయిన్లో వర్షంలో వెళ్ళినప్పుడు కొంచెం డ్రాప్స్ పడినా సరే ఈ ఇయర్ ఫోన్స్ దాంట్లోకి లేదంటే దీంట్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ లైట్ గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకి ఇది డిస్ప్లే స్ట్రిప్ అనమాట. ఈ డిస్ప్లే స్ట్రిప్ లో కొంచెం వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ మనకి ఎలా అవుతుందంటే, ఈ కనెక్టర్ దగ్గర జస్ట్ ఒక మనకి ఫంగస్ అనేది లైట్ గా పడుతుంది. అప్పుడు ఏంటంటే డిస్ప్లే కానీ టచ్ కి సంబంధించి డిస్ప్లే సంబంధించి దీంట్లోనే ఉంటాయి అనమాట. ఈ స్ట్రిప్ లోనే ఉంటాయి. ఈ కనెక్టర్ లో, డిస్ప్లే కనెక్టర్ లో రెండు మనకి దీంట్లోనే ఉంటాయి అనమాట. ఇందులో ఏదైనా డ్యామేజ్ అయితే, పిన్స్ లో ఏదైనా డ్యామేజ్ అయితే కనుక ఫ్రెండ్స్ మనకి ఫంగస్ పెట్టినా టచ్ కానీ డిస్ప్లే కానీ ఏదో ఒక వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. లైటింగ్ కానీ ఏదో వర్కౌట్ అవుతుంది, పనిచేయదు అనమాట. అప్పుడు ఏం చేస్తే కనెక్టర్ బాగానే ఉంది, మనకి ఇక్కడ ఏం ఫంగస్ పట్టలేదు, చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి ఏదైనా అమ్మలో ఒకసారి తీసి పెట్టండి జాగ్రత్తగా, ఓకేనా. ఒకసారి తీసి పెట్టిన తర్వాత అప్పుడు కూడా పని చేయలేదు అనుకో ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని ఆల్రెడీ తీసి పెట్టాను, పని చేయలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి టచ్ అనేది విడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి డిస్ప్లేతో పాటు కాకుండా మనకి ఏంటంటే ఇట్లా టచ్ కొంచెం జాగ్రత్తగా తీసేయండి. డిస్ప్లే లోపల కూర్చుంటుంది అనమాట, నో ప్రాబ్లం. టచ్ వరకు పైన వరకు తీసేసేయండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ క్లిప్ తీసాం కదా, ఇక్కడ పైన క్యాప్ తీసేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే ఇలా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఒకవేళ టచ్ విడిగా తీసేసేయండి, ఇలా వచ్చేస్తుంది అనమాట పైనుంచి. ఒకవేళ డిస్ప్లే గమ్ అతుక్కొని ఉంటుంది కింద, అదుక్కున్నా సరే టచ్ విడిగా వచ్చేస్తుంది అనమాట. టచ్ తీసేసేయండి, ఇలా వచ్చేస్తుంది. దీనికి సపరేట్ అయిపోద్ది అనమాట. మనకి ఏం చేయవసల, ఓన్లీ టచ్ సపరేట్ అయిపోద్ది. దీనికి టచ్ విడిగా వేసుకోవచ్చు మనం. ఏంటంటే ఇక్కడ క్లిప్ ఉంటుంది కదనమాట, టచ్ కి సంబంధించిన క్లిప్ ఉంటుంది అనమాట. ఈ క్లిప్ మనకి ఈ కనెక్టర్ దగ్గర, ఈ టచ్ కనెక్టర్ ఉంది కదా, ఇలా కొంచెం ఇలా ఈ ప్రెస్సింగ్ అనమాట పైకి లేపేపటికి కనెక్టర్ దగ్గర మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ పైకి అన్లాక్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది అన్లాక్ చేసినప్పుడు పైకి లేపినప్పుడు మనకి వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టచ్ విడిగా సపరేట్ చేసేసేయండి. చెప్పే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కొన్ని మొబైల్స్ కి ఏంటంటే టచ్ సపరేట్ గా బోర్డులో ఈ కనెక్టర్ అనేది మనకి విడిగా మనకి వైరింగ్ అనేది ఇస్తాడు అనమాట. కనెక్షన్స్ అనేది విడిగా ఉంటుంది అనమాట, వేరే కనెక్టర్ ఇస్తాడు. అంటే ఈ మొబైల్ కి మాత్రం డిస్ప్లే నుంచి మనకి టచ్ కనెక్షన్స్ అనేది ఇచ్చాడు అనమాట. మనకి బోర్డులో నుంచి, మదర్ బోర్డులో నుంచి ఇక్కడికి వస్తుంది. మెయిన్ బోర్డులో నుంచి మనకి డిస్ప్లే కనెక్టర్ దగ్గర నుంచి, డిస్ప్లే కనెక్టర్ ఉంది కదా మదర్ బోర్డ్ లో, డిస్ప్లే కనెక్టర్ దగ్గర నుంచి ఈ కనెక్టర్ కి వచ్చేసి సప్లై, ఈ సప్లై నుంచి మనకి ఏంటంటే ఇక్కడికి వస్తుంది అనమాట. టచ్ వర్క్ చేయాలంటే అన్ని దీంట్లో నుంచి రావాలి, మొత్తం ఈ కనెక్టర్ నుంచి రావాలి. మనకి ఇది డిస్ప్లే పని చేయకపోయినా ఫ్రెండ్స్ మన టచ్ పని చేయదు అనమాట.
అంతా డిస్ప్లే నుంచి రావాలి ఈ కనెక్షన్స్ కూడా. దీనికి కూడా మిగతా బోర్డులో ఏంటంటే టచ్ కి విడిగా ఇచ్చేస్తారనమాట సప్లై అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డిస్ప్లే మెయిన్ డిస్ప్లే ఫ్రెండ్స్, డిస్ప్లే వర్కౌట్ అయిపోతే టచ్ కూడా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే దీని నుంచే రావాలి కదా సప్లై, మొత్తం వర్కౌట్ అవ్వదు. డిస్ప్లే మనకి ఓకే వర్కౌట్ అవుతుంది బాగానే ఉంది అనుకుంటే ఫ్రెండ్స్, మార్కెట్ లో ఏంటంటే 1కి 2 టచ్ ని మార్చి చూడండి, వర్కౌట్ అవుద్ది. ఏంటంటే ఇలా తీసేసేయండి, పక్క టచ్ పెట్టండి, 1కి 2 టచ్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మార్కెట్ లో తీసుకొచ్చాను ఫ్రెండ్స్, ఇదిగోండి టచ్ అనేది వాటికి. మనకేంటంటే ఇక్కడ ఫంగస్ పట్టిందా ఫ్రెండ్స్, ఒక్కోసారి టచ్ పని చేయనప్పుడు ఇక్కడ కూడా మనకేంటంటే వాటర్ లైట్ గా ఒక పిన్ డ్యామేజ్ అవ్వడం కానీ, ఇప్పుడు ఇక్కడ నా 4 పిన్స్ 5 పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిలో ఏది ఒక పిన్ పని చేయకపోయినా సరే మనకి టచ్ వర్కౌట్ అనమాట. ఇవన్నీ రీషోల్డరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ముందు డిస్ప్లే చెక్ చేయండి, డిస్ప్లే తీయగానే ఈ పిన్ ఎలా ఉంది, కనెక్టర్ ఎలా ఉంది, ఈ కనెక్టర్ ఎలా ఉంది, ఈ లాక్ అన్లాక్ ఎలా ఉంది మనం చెక్ చేసుకోండి. ఒకేలా లాక్ ఊడిపోయినా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే అన్లాక్ ఊడిపోయినా సరే ఒక్కోసారి పనిచేయదు, దాని మీద మనకి ప్లాస్టర్ అనేది వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి టచ్ చేసి చెక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ నేను చెక్ చేశాను అనమాట, బాగానే పనిచేస్తుంది. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిక్కర్ అనేది తీసేసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం టోటల్ గా. ఫ్రెండ్స్ మనకి ఈ డిస్ప్లే అప్పటికి పని చేయకపోతే కనుక డిస్ప్లే సప్లై రాదు, లైటింగ్ అయిపోయింది, టచ్ పని చేయట్లేదు, మనం డిస్ప్లే డిస్ప్లే మార్చుకోండి. ఒకేలా టచ్ పని చేయకపోతే మనకి ఏంటంటే మాక్సిమం 100% ఈ దీనికంటే టచ్లు మార్కెట్ లో సరిగ్గా చెక్ చేసుకోండి. టచ్లు 1కి 2 చెక్ చేసుకోండి, ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది. 2-3 మార్చినా పని చేయకపోతే ఫ్రెండ్స్ అప్పుడు డిస్ప్లే మార్చి చూడండి, అప్పుడు 2 మార్చేస్తే పర్ఫెక్ట్ గా ఓకే అయిపోతుంది అనమాట. మనకి ఇది ఒరిజినల్ డిస్ప్లే అనమాట. మనకి ఏంటంటే ఇది ఓన్లీ టచ్ మారుస్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా అలాగే ప్రాబ్లం పెట్టింది. 1కి 2 సార్లు టచ్ చేంజ్ చేశాను, అందుట్లో 3 మారిస్తే ఒకటి పని చేసింది అనమాట. మనకి పని చేయట్లేదని కొంచెం టెన్షన్ పడొద్దు, ఒకటి పని చేస్తుంది, పని చేయకపోతే అప్పుడు డిస్ప్లే కూడా మార్చేసుకోండి. 2 మారిస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఎలా అంటే మనకి ఆ ప్రాబ్లం ఏంటి తెలిసిపోద్ది డిస్ప్లే నుంచి మనకి ఎలా అవుతుంది. అయితే నేనైతే ఫ్రెండ్స్ నేనేం చేస్తానంటే ఇక్కడ జంపర్స్ వైర్స్ ఉంటాయి కదా, ఇక్కడ టచ్ వైర్స్ కి వచ్చే జంపర్స్ ఏంటంటే ఆ వైర్ కనెక్షన్ ఎక్కడ ఫెయిల్ అయింది అది చూసుకుంటాను అనమాట. అప్పటికి 2 మార్చిన అవ్వలేదంటే అప్పుడు మదర్ బోర్డ్ లో కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ స్టిక్కర్ ఇలా తీయంగానే మనకి గమ్ము ఉంటుంది అనమాట, కింద గమ్ము కూడా మనం వేసలేదు, కానీ కొంచెం వేసుకుంటే మనకి జస్ట్ మనకి ఓడకొని ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా గమ్ము కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఈ క్లిప్ లో ఇలా పెట్టండి ఫ్రెండ్స్, ఈ స్టిక్కర్ కూడా తీసేద్దాం. ఈ క్లిప్ లో కొంచెం లోపలికి వెళ్ళేలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఏంటంటే మనకి బయటే పెడతారు ఫ్రెండ్స్, లోపల పెట్టుకోకుండా లోపలికి శాంతం లోపల పెట్టేసేయండి, లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ కనెక్టర్ లాక్ చేసేయండి, ఈ పిన్ ఉంది కదా ఈ పిన్ లాక్ చేసేసేయండి ఫ్రెండ్స్. లాక్ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళి డిస్ప్లే దానిలో కూర్చోబెట్టేసేసి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ కనెక్టర్ అనేది మనకి మదర్ బోర్డ్ లో కనెక్టర్ ఉంది కదా దానికి అలా పెట్టేసేయండి అనమాట, అలా గుచ్చేయండి దాంట్లో దానికి. ఓకే ఫ్రెండ్స్ పెట్టేశాను కదా, ఇప్పుడు మొబైల్ ఆన్ చేద్దాం. ఆ క్లిప్ అక్కడ పెట్టేస్తే సాల్వ్ ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. చూడండి ఆన్ అయింది మొబైల్. ఏంటంటే నేను ఒకసారి ఇట్లా ఎగుడు దిగుడు లేకుండా నేను మళ్ళీ గమ్ వేసుకుంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను, అంటే మీకు గమ్ వేసుకుని నీట్గా ఫిట్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ ఫిట్ అయిపోయింది, నో ప్రాబ్లం, అంతా ఫిట్ అయిపోయింది అనమాట. జస్ట్ కొంచెం మనకు కూడా గమ్ వేసేసుకుంటా ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎలా పైకి లేపేసి
ఇంకా గమ్ వేస్తే మనకి రబ్బర్ బ్యాండ్స్ వేస్తే నీట్గా అతుక్కుపోద్ది అనమాట, ఇంకా రాదు, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, పని చేస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.